యెహోవా రాఫా మినిస్ట్రీస్ వారు సమర్పించు క్రీస్తే మన నిరీక్షణ అనే ఈ కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు దైవజనులు సహోదరుడు ఎన్ ఐజక్ గారు దైవ వర్తమానమును అందించెదరు. వర్తమానమునకు ముందు ఒక చక్కని గీతమును విందాం. మా సర్వనిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చమయా, బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా, యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా, మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమును, పరిశుద్ధమైన నీ నామమును స్తుతింపవచ్చమయా, మా స్తుతులందుకో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. జీవపు దాత శ్రీ యేసునాథా, జీవపు దాత శ్రీ యేసునాథా స్తుతింపవచ్చమయా, మా స్తుతులందుకో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా, కలువరిలో మా యేసయ్యా, విరిగితివయ్యా, నలిగితివయ్యా, కలువరిలో మా యేసయ్యా. విరిగి నలిగిన హృదయాలతోనే, విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చమయా, మా స్తుతులందుకో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. ప్రియమైన వాళ్ళరా, మరి యొక్క దినంలో ప్రభు మాటలు వినటానికి మనం కూడి ఉన్నాము. దేవుని మాటలు విందాం. మన గృహాలలో ఆయన మాటలు ఈ టెలివిజన్ ద్వారా ఆయన మనం వినిపింపజేస్తాం. అందుకు కారకులైన వారందరికీ మనం వందనాలు చెల్లించాలి. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి గమనించండి. 5వ అధ్యాయము 22 నుంచి చివరి వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగా పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అని చిన్న ప్రార్థించాడు.
కనికరముల తండ్రి, భూమిని, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు సమస్తము సృజించి సర్వమును పరిపాలిస్తున్నటువంటి ఈ ఘనమైన నామం బట్టిస్తుంది. చదువుబడి లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. మీరే మా నాయన ఈ వాక్యాన్ని ఇష్టపరచండి. వినగల చెవి, గ్రహించగల మనసు మాకు దయచేయండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థిస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మరొకసారి ఈ 2020 కరోనా మహమ్మారి, కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా మనకు జనాలంతా మాస్క్తో కనపడుతుంటారు. నో మాస్క్ నో ఎంట్రీ అనేటువంటి క్యాప్షన్స్ మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. మరి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అనేది కూడా ఈ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ఈ గ్రంథంలో లేనిదంటూ ఏమీ లేదు నాకు తెలిసి. అద్భుతమైనటువంటి గ్రంథం. నేటి మానవాళికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా దేవుడు ఇందులో పొందుపరిచాడు. చాలామంది ఇది పరిశుద్ధ గ్రంథము, ఇదేదో పాత పుస్తకము అని అనుకుంటుంటారు. న్యూ టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటున్నాము. మరి న్యూ టెక్నాలజీలో మనం ఏం చేస్తున్నాము? అన్నీ చేసేది పాడు పనులే. యథార్థమైన జీవితం మనకు లేదు. మోసపూరితమైన జీవితం, కపటంతో కూడిన జీవితం, ఇవన్నీ ఉండకూడదని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యంలో ఈ కుటుంబ వ్యవస్థ ఎంత చక్కగా దేవుడు ఏర్పాటు చేశాడో చూడండి. మరి ఈ గ్రంథంలో ఉన్నట్టుగా మనుషుని యొక్క ఆవిర్భావం ఏ గ్రంథములో లేదండి. మీరు అనేక గ్రంథాలు చదవండి, సత్యం తెలుసుకోండి. ఆది కాండంలో దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయించాడు దేవుడు? చాలా విషయాలు దేవుడు వ్రాయించాడు. ఏమని వ్రాయించాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేస్తాను అని చెప్పాడు. మరి ఈ నరుని దేవుడు ఎలా చేశాడు? ఆది కాండంలో 1వ అధ్యాయం మనం చదివితే సృష్టి ఆరంభం అంతా రాయబడి ఉంది. సృష్టి ఆరంభం ఆది కాండము 1వ అధ్యాయము మనం 1వ వచనంలోనే ఏమని రాయబడిందండి? దేవుడు భూమి ఆకాశమును సృజించినని రాయబడింది. భూమి ఆకాశము సృజించి, ఇక దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని వ్రాయబడింది. గమనించండి, గాఢాంధకారము అక్కడ కనబడుతుంది. ఆ గాఢాంధకారములో, ఆ భయంకరమైన చీకటి ప్రాంతంలో దేవుని ఆత్మ, దేవుడు వెలుగై ఉన్నాడనే సంగతి మనం తెలుసుకోవాలి. ఆది కాండం మనం ఒకసారి చదివితే మనకు విషయాలు అర్థమవుతాయి. అందరికీ ఇవి చక్కగా అర్థమవడానికి దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఏం రాయించాడు ఈ గ్రంథంలో ఒకసారి గమనించండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని వ్రాయబడింది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని యొక్క ఆత్మ మనం ఇదివరకే చెప్పుకున్నాం, దేవుడు ఆత్మ అని. సకలము ఆయనే సృజించాడు. మరి మానవుని యొక్క ఆవిర్భావం ఎలా వచ్చింది? మానవునికి రూపం ఎలా వచ్చింది? మీరు ఆది కాండం 1వ అధ్యాయంలో ఇక్కడ చూస్తే ఏమని రాయబడిందంటే,
దేవుడి యొక్క 27వ వచనంలో ఉంది, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అని రాయబడింది. దేవుడు తన స్వరూపం, దేవుని స్వరూపంలో, అదృశ్యమైనటువంటి దేవుని స్వరూపంలో ఆదామును దేవుడు సృజించాడు. గమనించండి, మనం ఒకసారి అద్దం ముందు నిల్చుంటే మన యొక్క శరీరాన్ని చూసుకొని మనమే మురిసిపోతా ఉంటాం. ఓ నేను ఎంత అందంగా ఉన్నాను, నా యొక్క స్ట్రక్చర్ ఎంత బాగుంది అని మురిసిపోతా ఉంటాం. మరి దీనికి కారణం ఎవరు అనేది మనం మర్చిపోతా ఉంటాం. మనం సృజించింది దేవుడే, ఆయన రూపం దేవుడు మనకిచ్చాడు. 27 వచ్చంలో దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను అని వ్రాయబడుతుంది. సృజించే ఆయన రూపం మనకి ఇచ్చాడు. నా ప్రియమైన వారలారా, మరి దేవుడు ఈ 2వ అధ్యాయంలోనికి వచ్చేలోగా ఏం చేశాడో చూడండి. దేవుడు వివాహాన్ని ఆయనే చేశాడని రాయబడింది. తర్వాత దేవుడి తాను ఆదాముని తీసిన ప్రకటన స్త్రీనిగా నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీవ్రమైన నారి అనబడును అని రాయబడింది. ఇలాంటి మాటలు యూ కెనాట్ ఫైండ్ ఇన్ ఎనీ book except in the Bible. ఈ గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు రాయించింది. దేవుడు మోషే చేత 5 పుస్తకాలు రాశాడండి. మోసెస్ అన్ని 5 పుస్తకాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యూట్రాన్. ఇక్కడ ఏమిటంటే, కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని రాయబడింది. గమనించారా ప్రియులారా? దేవుడు ఏర్పాటు చేశాడు ఈ వివాహ వ్యవస్థ. ఇంకేంటంటే, అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. తప్పు చేస్తేనే సిగ్గు అనేది వస్తుంది. తప్పు చేయలేదు కనుక వారు దిగంబరులుగా ఉన్నారు. అప్పుడేం వస్త్రాలు లేవు. ఇప్పుడు మనకు ఎన్ని రకాలైనటువంటి వస్త్రాలు కావాలి, అన్ని రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. పురుషులకు ఉన్నాయి, స్త్రీలకు ఉన్నాయి. మరి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతున్నటువంటి ఈ రోజుల్లో మరొకసారి దేవుని యొక్క వాక్యముల నుంచి మన జీవితాలు సరి చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు సంకల్పము కలిగి ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది అంటాడు. అందరూ కనపరుస్తారు. అందుకోసమే మరి యేసు ప్రభుల వారు ఈ పౌలుకు అనేకమైన ప్రత్యక్షతలు బయలుపరిచి ఈ విషయాలు ఆయన చేత రాయించాడు. మరి పౌలు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన పూర్వం ఎలాంటి వాడు, ఆయన అంటాడు తన యొక్క స్థితిగతులు ఈ తిమోతికి రాస్తాడు. తను ఎలాంటి వ్యక్తి, ఏమి సంగతి. తిమోతికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో పౌలు తన గురించి ఏం చెప్పుకుంటాడో చూడండి. 12వ వచనంలో, పూర్వం దూషకుడను హింసకుడను హానికరుడను నన్ను తన పరిచయం నియమించి నమ్మకమైన వాడిని కలిగించినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసిన కనుక కనికరింపబడి తిని అంటాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఉంది. సాక్ష్యం ఉండాలి క్రైస్తవులు. సాక్ష్యం అంటే ఏంటి? మనం వినిన సంగతులు సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు మనల్ని రక్షించాడు. ఈ సమయంలో పౌలు మరి ఈ కుటుంబ వ్యవస్థ గురించి ఎంత చక్కగా వ్రాయించాడు చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. ఈ మధ్యకాలంలో భార్య బాధితులు అనే మాట మనకు వినపడతా ఉంటుంది. నేను ఒకటి ఏదో చూశాను, ఒక వీడియో. అక్కడ స్త్రీలకు కొంతమంది
గంధపు రాస్తున్నాం అంటారు గొంతు కింద. ఎందుకమ్మా గంధపు రాస్తున్నాం అంటే ఒక ఆయన అంటాడు పక్కన, నాలుక వారి ఆయుధం కాబట్టి స్త్రీలకు నాలుగే వారి ఆయుధం అంట. అలా అనకూడదు. వాస్తవంగా అయితే స్త్రీని మనం గౌరవించాలి. స్త్రీని మనము ఎప్పుడైతే గౌరవిస్తామో నిజంగా ఆ సమాజము ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏ కుటుంబంలో స్త్రీని గౌరవించబడుతుందో, ఏ పురుషుడు తన భార్యను గౌరవిస్తాడో ఆ కుటుంబము చిన్న పరలోకం లాగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటము, చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు గొడవ పడటం, ఆ చిన్న చిన్న విషయాలకే ఆ భార్యాభర్తలు ముఖ్యంగా ఆ విడాకులకు వెళ్ళటము, ఇవి సర్వసాధారణమైపోతున్నాయి ఈ రోజుల్లో. అసలు విడాకులు అనే పదము బైబిల్లోనే ఉంది, ఇంకా వేరే ఎక్కడ లేదండి. ఈనాడు అందరూ విడాకుల గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? మోషే తన గ్రంథంలో రాయించాడు. ఆ విడాకుల పత్రిక, డివోర్స్ అనే పదం, డివోర్స్ వెరీ కామన్ వర్డ్ ఈ రోజుల్లో. మరి ఆ రోజుల్లో చాలా ఒక నిబద్ధతతో కూడుకున్నది. భార్య మీద పురుషుడికి ఎప్పటికీ అనుమానం రాకూడదు. అనుమానం వస్తే ఆ కుటుంబము చిన్న భిన్నము. కనుక ప్రియులారా, ఈ సమయంలో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అంటాడు యేసు ప్రభుల వారు. కొడవలి ప్రసంగంలో దయచేసి చూడండి, ఈ మత్తయి సువార్త భాగంలో అక్కడ ఈ యొక్క విడాకుల గురించి ప్రభు వారే చెప్పారు. 31వ వచనంలో, 5వ అధ్యాయం 31లో, తన భార్యను విడినాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా అంటాడు. చూడండి, తన భార్యను విడినాడు వాడు. మోసెస్ ఈ గ్రంథంలో వ్రాయించాడు. మీరు చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. నేను మీతో చెప్పున్నదేమనగా, యేసు ప్రభువు వారు ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా వ్యభిచార కారణము బట్టి కాక. ఆలోచన చేశారా? తన భార్యను విడనాడు ప్రతి వాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తా ఉన్నాడు. వ్యభిచారం వల్ల సమాజము భ్రష్టు పట్టిపోతుందండి. దేవుడు సొదొమ గొమొర్రాలను ఎందుకు నాశనం చేశాడు చూసారా మీరు ఎప్పుడైనా? అబ్రహాము కాలంలో సొదొమ గొమొర్రాల పట్టణంలో ఈ సెక్సువల్ ఇమ్మోరాలిటీ పిచ్చి విరిగిపోయింది. తరతమ భేదం లేదు. పురుష సంయోగులు ఎక్కువైపోయారు, ఇక రకరకాల పాపాలు చేసేది ఎక్కువైపోయారు. లెస్బియన్స్, స్త్రీలు. అదే పౌలు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్తాడు. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ చదవమా. బైబిల్ చదవడానికి సమయమే లేదు, ఇతర పుస్తకాలు చదువుతుంటాం. నేను కూడా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇదే అనంతపురంలో గ్రంథాలయం వెళ్ళి ఎన్నో పుస్తకాలు, డిటెక్టివ్లు అంటే నవలంటే బోర్డు చదివేవాడిని. కానీ తర్వాత అవన్నీ నేను మానుకున్నాను ప్రభువుని నమ్ముకున్న తర్వాత. నా సమయాన్ని దేవుని యొక్క వాక్యం చదువుడికి కేటాయించాను. మరి ఇక్కడ పౌలు రోమిలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే చూడండి దయచేసి, 1వ అధ్యాయంలో, ఈ హేతువు చేత 24వ వచనంలో నుంచండి, వారు తమ హృదయమును దురాశను అనుసరించి తమ శరీరమును పరస్పరం అవమానపరచుకుంటూ దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో ఉండడో దేవుడు నిన్ను అపవిత్రతకు అప్పగిస్తాడు. అయిపోయింది కథ. ఆలోచన చేయండి. క్రైస్తవ్యం మతం కాదు. నేను మళ్ళీ నా ప్రియ స్నేహితులకు చెబుతున్నాను, యేసుక్రీస్తు వారు మతస్థాపకుడు కాదండి. ఆయన అంటాడు, నేను నశించిన దానిని వెతికి రక్షించడం వచ్చాను అంటాడు. నేను పాపులను పిలువచ్చి తిని అంటాడు. కనుక ప్రియులారా ఆలోచించి, కనుక ఇక్కడ ఏమంటాబడింది? దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. ఏంటివి? వారి స్త్రీలు సైతం స్వాభావిక ధర్మమును విడిచి, అంటే స్త్రీ పురుషునికి
దేవుడు ఈ సెక్స్ అనేది అలౌ చేశాడు. కానీ ఇక్కడ లెస్బియన్స్ అనేది ఇక్కడ ఉంది, ఎప్పుడో రాయించాడు. ఈరోజు కొత్తగా నేనేం చెప్పలేదండి. ఇట్ ఇస్ నాట్ ఎ న్యూ డాక్ట్రిన్, ఇట్ ఈస్ ఇన్ ద బైబిల్, ఇట్ ఈస్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. హోలీ స్పిరిట్స్ already told to us, it is revealed long ago, but we are not aware of that. ఈ రోజుల్లో కొన్ని దేశాలు ఆడవారు పెళ్లి చేసుకోవచ్చు అని చట్టాలు చేసి, మగవారు పెళ్లి చేసుకోవచ్చు చట్టాలు చేసి ఎటుపోతున్నాం మనం? అపవిత్రతను దేవుడు సహించడు. నా ప్రియులారా, ఆలోచన చేయండి. వారి స్త్రీలు స్వాభావికమైన ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అని అంటాడు. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మం విడిచి పురుషులు అవాచ్యమైన చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలం పొందొచ్చు, ఒకరి ఒకరు కామతత్తులైరి. ఆలోచించి ఎన్నో చట్టాలు ప్రభుత్వాలు తీసుకొని వస్తున్నాయి. సెక్సువల్ ఇమ్మోరాలిటీ పెరిగిపోతా ఉంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీలకు భద్రత లేదు. అందుకోసమే దేవుడు ఈ మ్యారేజ్ అనేది ఒకటి పెట్టాడు. భర్త అనేటువంటి ఆయన ఆమెను బాగా చూసుకుంటాడే. మరి ఆ భర్తకి ఆ భార్య మీద అనుమానం వస్తే చాలా బాధాకరమైన విషయం. యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఈ డివోర్స్ అనేది ఇస్తే ఆమెను మనం ఏం చేస్తున్నాము? వ్యభిచారిణిగా చేస్తా ఉన్నాం. పురుషుడికి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో స్త్రీకి కూడా అంతే ప్రాముఖ్యం ఉన్నది. స్త్రీ లేకపోతే జగమే లేదు కదా, మానవ పుట్టుకే లేదు కదా. యేసుక్రీస్తు వారు కూడా ఒక స్త్రీకి పుట్టారు లేఖనాల ప్రకారం. గమనించాలి. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రవక్త చెప్తాడు, ఇదిగో కన్యక గర్భము ధరించి అంటాడు. కుమారుడి కన్ను, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు. అద్భుతమైన విషయం. కనుక ప్రియులారా, భార్యాభర్తల సంబంధాల గురించి పౌలు ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో వివరంగా రాస్తాడు. స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలి. obedience. మరి పురుషులు ఏం చేయాలి? పురుషులు తమ భార్యను ప్రేమించాలి. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి. అద్భుతమైన విషయం అండి. ప్రేమకు నిర్వచనము యేసుక్రీస్తు వారే. ఒక మాట చెప్పాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం బాగా మనం చదివితే ఆ ప్రేమ ఎంత అద్భుతమైనదో పౌలు గారి మాటల్లో మనం చూడవచ్చు. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాలును, అన్నిటినీ ఓర్చును. అద్భుతం. నా ప్రియ స్నేహితులారా, కుటుంబ వ్యవస్థ బాగు చేసుకుందాం. ముక్కలైపోతున్నటువంటి మన కుటుంబ వ్యవస్థను కచ్చుకుందాం. ఆలోచించి మన పిల్లల్ని ప్రభు యొక్క భక్తిలో పెంచాలి. ఈనాడు ఈ మొబైల్ ఫోన్ వచ్చింది, ఆండ్రాయిడ్. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. అయితే మానవుడు మంచిదానికంటే చెడుకే ఈ మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తాం. విద్యార్థులకు వాళ్ళకి కావాల్సిన ఎన్నో విషయం, పాఠ్యాంశాలకు సంబంధించిన విషయం ఇందులో మనకు దొరుకుతాయి, కానీ అవి చూడవు. అనవసరంగా ఎన్నెన్నో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఇక్కడే పైన రాయబడింది, పైన దినములు చెడ్డవి కనుక అంటాడు. ఇప్పుడు నేను వాటి జోలికి వెళ్ళటం లేదు. కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఈ వివాహమైన తర్వాత ఒకరికొకరు అన్యోన్యంగా, కొత్తలో బాగానే ఉంటాను, ఎంతో ప్రేమ, ఓ నువ్వు లేదు నేను లేదు, నువ్వు లేదు నేను, ఒకరొకరు ఎంతో ఆలింగనం చేసుకుని ఎంత మధురంగా ఉంటుందో. మరి రాను ఏమవుతుంది? ఆ ప్రేమ సరగిపోతుంది. పిల్లల్ని మనం పెంచాలి కదా, వారికి బుద్ధి నేర్పించాలి కదా. మనం చీటికి మటికి గొడవ పడతామంటే మన పిల్లల యొక్క మనసులో ఒక చెడు ముద్ర వేస్తాం. యేసుక్రీస్తులాగా ఈ సంఘం అనేది
చాలా పెద్ద ఒక నిగూఢమైనది. చాలా మంది మా సంఘము అంటుంటారు. మీ సంఘం కాదు, ప్రభు సంఘం, సార్వత్రిక సంఘం. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేవుని బిడ్డ అందులో సభ్యుడే. యేసుక్రీస్తు వారి రక్తంలో కడబడి బాప్తిసం తీసుకొని, అంటే మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి వారు ఈ కులము ఆ కులం అనేది, అన్ని కులస్తులు, అన్ని భాషలు మాట్లాడు, అన్ని రంగులు కలిగిన వారు, అన్ని భాషలు మాట్లాడేవారు ఇందులో సభ్యులే. క్రీస్తు సంఘం, సార్వత్రిక సంఘం. మరి యేసుక్రీస్తు వారు ఈ యొక్క సంఘం కొరకే తన యొక్క శరీరాన్ని, తన ప్రాణాన్ని పెట్టినట్టు పౌలు ఇక్కడ చెప్తాడు. అంటే అంతగా భర్తలు భార్యను ప్రేమించాలి. అలా ప్రేమిస్తే ఆ భార్య ఆ భర్తకు అన్ని విషయాలలో లోబడి ఉంటుంది. ఆ కుటుంబం ఎంతో ఆనందం, సంతోషకరంగా ఉంటుంది. పిల్లలు మానసికంగా బాగా పెరుగుతారండి ఆ కుటుంబంలో. ఆలోచించి చూడండి ఎంత చక్కగా తన శరీరము. ఇక పైన 28 వచ్చినట్లయితే అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములే తమ భార్యను ప్రేమింప బద్దులై ఉన్నారని రాయబడింది. తన భార్యను ప్రేమించుకోవడం తను ప్రేమించుకొచ్చున్నాడు. కాబట్టి భార్యాభర్తల సంబంధం ఎంతో గొప్పది, విడదీయరాని బంధం ఇది. వారిద్దరూ ఒకటే అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. వారు లేకుండా వీరు లేరు, వీరు లేకుండా వారు లేరు. ఇదే దేవుని యొక్క వాక్యం చెప్పేది. ఇంతకంటే గొప్ప విషయాలు, మంచి విషయాలు ఎక్కడున్నాయండి? మన యొక్క సొంత శరీరం, పురుషులు కానివ్వండి, స్త్రీలు కానీ, ఎవరి శరీరాన్ని వాళ్ళు బాగా పోషించుకుంటారు. ఆలోచించి ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని వ్రాయబడింది. ఆది కాండములో 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట మళ్ళీ ఇక్కడ రెప్యుటేషన్ జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగా చెప్తా వచ్చాడు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి ఆ కుటుంబాన్ని బాగా కట్టుకోవాలి. మీ సహోదరులుగా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాట మన కొరకు ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దామా? కనుక దేవా, మా మాటలు కాదులేగా మీ మాటలే మాకు వినబడి సహాయం చేసి స్తోత్రం. మా కుటుంబాలు కట్టడం, మా కుటుంబాలు ఆనంద నిలయాలుగా ఉంటూ ప్రభుత్వం మా ప్రభు రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు దైవజనులు ఐజక్ గారు మనకు వాక్యాన్ని అందించుంటున్నారు. మీ ప్రార్థన అవసరత కొరకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్లను సంప్రదించండి. ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థించండి. దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.